బీఆర్ఎస్ సీనియర్ నేత అబ్దుల్ ఖలీం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి నిర్వహిస్తున్నది. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చినాము అని చెప్పేసి 33 కంపెనీలు కూడా ఒప్పందం జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముందుగా ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. మీరు అక్కడ టెంట్ హౌస్లు వేసి మీరు గ్లోబల్ సమ్మిట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీకు ఇక్కడ అద్భుతమైన మీకు హైటెక్స్లా చాలా పెద్ద హాల్స్ ఉన్నాయి. మీకు ఒక అంతర్జాతీయ స్థాయిలో మీకు పెట్టుబడులు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్కి సంబంధించిన వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మీరు తెలంగాణ కాదు, మీరు భారతదేశం మొత్తం ముఖ్యమంత్రులందరినీ ఇన్వైట్ చేసుకున్నారు. ఆ ముఖ్యమంత్రులు ఎందుకు రాలేదు? కేంద్ర మంత్రులు ఎందుకు రాలేదు? బీజేపీ నుంచి మీరు కూడా ప్రధానమంత్రిని కూడా మీరు ఇన్వైట్ చేసినారు. మీరు ఎవరూ రాలేదు. అది కాంగ్రెస్ సమ్మిట్ అయిపోయింది. రెండోది మీరు చెప్పిన ఏదైతే పెట్టుబడులు అంటున్నారో ఆ సమ్మిట్ని దాన్ని గ్లోబల్ సమ్మిట్ కాదు, అది గోబర్ సమ్మిట్ అని పెట్టుకోండి, పేరు కరెక్ట్ సూట్ అవుతుంది. రెండోది మీరు చేస్తున్నది ఏంది? ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అన్నప్పుడు నిన్న మాకు ఒక క్రిషాంక్ గారు ఒకటి మీరు డీటెయిల్గా ఇచ్చారు. ఆ కంపెనీ దాదాపుగా క్లోజ్ అయిపోయిన కంపెనీ తీసుకొచ్చేసి ఆ కంపెనీ నుంచి మీకు 1,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయండి. సో దాన్ని మీరు గోబర్ సమ్మిట్ అని పెట్టుకోండి. అది కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్స్ లేవు. పైగా మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నప్పుడు, మీరు ఒక సమ్మిట్ పెడుతున్నప్పుడు, అంతర్జాతీయ స్థాయిలో పెడుతున్నప్పుడు దానికి తగు ప్రచారం జరిగిందా? దానికి సంబంధించిన ఎన్ని దేశాల నుంచి మీకు పెట్టుబడులు వస్తున్నాయి? సో ఆ పెట్టుబడులు ఏ కంపెనీకి సంబంధించిన దాని మీద మీరు ఏది లేకుండా జస్ట్ మీ మంత్రివర్గమే మీ క్యాబినెట్లోనే నానా హంగామా చేసుకొని ఆ మూలలు పెట్టుకున్నారు. ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ సిటీ అని పెట్టుకున్నారు. నీకే ఫ్యూచర్ లేదు రేవంత్ రెడ్డి, నువ్వు ఏం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడు? ఫ్యూచర్ సిటీ అంటే అనేక పెట్టుబడులు వస్తాయి కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు అంటుంటే, కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే దీని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా క్లియర్గా క్లుప్తంగా కూడా మంత్రులు కూడా చెప్పారు, ముఖ్యమంత్రిగా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను అదే అంటున్నా. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్నే దెబ్బతీసుకుంటూ మాట్లాడే మనిషివి నువ్వు. ఇప్పుడు ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పినట్టు కాకతీయ కళాతోరణం నువ్వు రిమూవ్ చేసుకుంటున్నావు. తెలంగాణ తల్లి చేతిలోంచి నువ్వు బతుకమ్మలు తీసేస్తున్నావు. నువ్వు చార్మినార్ చిహ్నం గుర్తు తీసేస్తున్నావు. నువ్వు రైఫిల్ పట్టుకొని వచ్చి ఉద్యమకారుల మీద ఎక్కువ పెట్టిన రోజులు నువ్వు రైఫిల్ రెడ్డిగా నీ పేరును మార్చుకున్నావు. నీకు తెలంగాణ ఉద్యమం నేపథ్యమే లేదు. నీకు తెలంగాణ అస్తిత్వమే తెలియదు. నువ్వు పుట్టిన తల్లి, నువ్వు ఏ కడుపున పుట్టినావో ఆ తల్లినే నువ్వు మార్చేసే మోసకారివి నువ్వు ఘనకారివి. నువ్వు తెలంగాణ తల్లిని మార్చేసి సోనియా గాంధీ బొమ్మ లాంటి బొమ్మ తీసుకొచ్చి పెట్టి ఈరోజు కలెక్టరేట్స్లలో నువ్వు ఆమె పుట్టినరోజు సందర్భంగా కలెక్టరేట్స్లలో కూడా అందరూ కూడా ఈరోజు జెండా వందన కొద్దిగా సిగ్గు శరం ఉందా? అట్లాంటి నువ్వు తెలంగాణను కించపరచుకుంటా తెలంగాణ నువ్వు పెట్టుబడులు తీసుకొస్తున్నావు అంటే నవ్వుతాడు ఎవడైనా నవ్వుతాడు. నువ్వు 100 కోట్లు టెంట్ హౌస్లోకి వేస్తావా? నువ్వు అదే హైటెక్స్లో పెడితే నీకు డబ్బులు ఆదా అయ్యేది. నువ్వు ఒకవైపు పెన్షనర్ల డబ్బులు ఆపేస్తున్నావు. నీకు ఇట్లాంటి వాటికి నీకు 1,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణకు రేవంత్ రెడ్డి ఏమన్నా చేస్తాడు అంటే అంతకంటే ఇంకా కామెడీ విషయం వేరేది ఏం లేదు. రైట్. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా పదే చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఎల్లుండి ఫస్ట్ విడత ఓటింగ్ కూడా అవుతుంటుంది. ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే మా అభివృద్ధి అంతా ప్రజలకు నచ్చింది కాబట్టి ఇక్కడ ప్రజా ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నాం. ఈ రోజుతోటి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తాం మరి? 2 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉంది? మీరు అన్నది 100% 2 సంవత్సరాలు పూర్తయినాయి. 2 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న దానికి మాత్రమే సంబరాలు ఇయ్యే. నేను మళ్ళీ మిమ్మల్ని రికరెక్ట్ చేస్తున్నా. కేవలం ఆయన 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంబరాలు మాత్రమే. కానీ ప్రజల కోసం ఆయన ఏదైనా చేసినట్టు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు, అభివృద్ధి చేసినట్టు ఎక్కడికంటే అక్కడ డైరెక్ట్ నేను ఒక సామాన్య కార్యకర్తనే, నేను బీఆర్ఎస్లో, మీరు ముఖ్యమంత్రి, ఛాలెంజ్, మీరు రండి. మీరు ఎక్కడైతే మీరు అభివృద్ధి చేసినారో అక్కడే చర్చ పెట్టుకుందాం. మీరు ఎక్కడైతే సంక్షేమం తీసుకొచ్చారో కొత్తది అక్కడే చర్చ పెట్టుకుందాం. రైట్. మీరు అన్నట్లుగానే ఇక్కడ మొన్న జూబ్లీస్లో బై ఎలక్షన్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ గ్రామాలలో కూడా అంటే ప్రభుత్వం ప్రజలకు నచ్చింది కాబట్టి మాకు ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి కూడా మంత్రులు మాట్లాడారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి కూడా అన్నాడు. సో ఇప్పుడు ఇనమ్మ సర్పంచులు కూడా కాంగ్రెస్కు అధిక సంఖ్యలో ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు దాదాపుగా ఈ రాష్ట్రంలో 12,800 గ్రామ పంచాయతీలు ఉంటే మేజర్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వాళ్ళు ఎంతమంది గెలుస్తారని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు? ముందుగా అయితే మీరు జూబ్లీ హిల్స్ ఎలా గెలిచారో అన్నది ప్రజలందరికీ తెలుసు. మీరు గుండె మీద చేపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పగలిగితే మీరు ఏం చెప్తారో కూడా మీకు తెలుసు. రెండోది మీరు దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, మీరు దాన్ని బేరీ చేసుకొని మీరు చేస్తున్నారంటే మీ క్యాబినెట్ మొత్తం ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు మీరు అక్కడ ఏం చేసినారు, మీకు అక్కడ ఏం జరిగిందన్నది అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో మీరు ఎలా గెలిచారు
ఇచ్చారని. రెండోది సర్పంచ్ ఎన్నికల్లో మీరు ఎలా గెలుస్తారని మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా ఏం జరుగుతుందన్నది కూడా మేము చూస్తున్నాం గ్రామాలలో. నేను చెప్పేది ఏంటంటే సర్పంచ్ ఎన్నికల్లో మేము ఎందుకు గెలవాలి అని చెప్పి ఒక పాయింట్ చెప్పమని చెప్పండి. సర్పంచ్ ఎన్నికల్లో మేము ఎందుకు ఓడిపోవద్దో ఒక పాయింట్ చెప్పమని చెప్పండి. ప్రజల పక్షాన లేకపోతే అభివృద్ధి లేకపోతే సంక్షేమాలు గ్రామాలలో ఈరోజు ఎట్లా అంటే మీరు ఎక్కడేసిన గొంగలు అక్కడేలాగా అభివృద్ధి లేదు. కనీసం చెత్త చెదారం కూడా తీసే పరిస్థితి లేదు. మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కూడా లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే బిస్తర్ టోటల్గా ఏంటంటే జీరో నిల్ మూమెంట్. కలెక్టరేట్ నుంచి మొదలు పెడితే గ్రామ సర్పంచ్ స్థాయి వరకు కూడా ఎక్కడ పనులు అక్కడే. నువ్వు బిల్స్ పెండింగ్ పెట్టేస్తావు, నువ్వు అభివృద్ధి పథకాలు నువ్వు అభివృద్ధి తీసుకురావు, సంక్షేమ పథకాలు తీసుకురావు. గ్రామాల్లో ఈరోజు ఏం జరుగుతుందని ఒక బోర్వెల్ వేసే నాదుడు లేదు, ఒక చిన్న 1/2 కిలోమీటర్ ఒక చిన్న కంకర్ రోడ్ వేసే నాదుడు లేదు. మీరు ఒకసారి గ్రామాలకు వస్తే గ్రామ పరిస్థితి తెలుస్తుంది. తాండాలను మున్సిపాలిటీలుగా మార్చి కేసీఆర్ గారు ఒక గొప్ప లెవెల్లో దాన్ని అభివృద్ధి చేశారు. ఈరోజు తాండాల పరిస్థితి చూడండి, గ్రామాల పరిస్థితులు చూడండి. మీరు గ్రామాల్లో మీరు సర్పంచ్ గెలుస్తారని కనీసం సిగ్గుందా మీకు? కనీసం సిగ్గుందా? మీ గురుకులాల్లో ఎంతమంది పిల్లలు చనిపోయినారు? ఎవరన్నా ఇప్పుడు రివ్యూ జరిగిందా? మీకు ఏం జరుగుతుంది? మీ పాఠశాలలు మూతపడుతున్నాయి. మీరు గ్రామాల్లో కనీసం గ్రామ స్థాయిలో కూడా చిన్న బేసిక్స్ కూడా రీకరెక్షన్ చేసుకోలేని ఒక అసమర్థత పాలన రేవంత్ రెడ్డిది. ఎట్లా గెలుస్తావు నువ్వు? రైట్. అంటే మీరేమో అసమర్థత అంటే వాళ్ళు మాత్రమే గ్యారంటీలు అమలు చేస్తున్నాం కాబట్టి ఒక సన్న బియ్యం ఇచ్చాము, వైట్ రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చాము పేదలకు, సో ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాము, మళ్ళీ సబ్సిడీ అన్ని విధాలుగా గ్యాస్ సబ్సిడీ ఇచ్చాము, మళ్ళీ ఉచిత కరెంట్ ఇచ్చాము, మేము ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మేము ఇచ్చాము కాబట్టి గెలవయ్యేది మేమే అని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఖమ్మంలో కానివ్వండి, ఆదిలాబాద్లో కానివ్వండి, ముఖ్యమంత్రి గారు పర్యటించారు, ఆయన సభలు జరిగినాయి. మేమేదో బ్యాక్డ్రాప్లో కాకుండా మీరు మీడియా మిత్రులు మీరు చూడండి, అసలు జనాలు లేరు అక్కడ. మీకు అసలు గ్యాదరింగ్ లేదు అక్కడ, మీకు ఖాళీ కుర్చీలు ఉన్నాయి అక్కడ. అది ఎందువలన జరగాల్సి వస్తుంది? మీరు అదే కనుక జరిగితే మీరు పెడుతున్న సభలకి మీకు ప్రజలు ఎందుకు రావట్లేదు? రెండోది మీరు ఇచ్చిన గ్యారంటీలు ఒకసారి ప్రజాభిప్రాయం ఓపెన్గా పెడదాం, ప్రజా బ్యాలెట్ పెడతాం. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, మీరు అదే కనుక 6 గ్యారంటీలు ఇచ్చినారు, ఉన్న క్వాలిటీ ఎలక్ట్రిసిటీని కూడా దెబ్బతీసి ఈరోజు ఇండెఫినెట్గా అంటే ఎప్పుడు పడితే అప్పుడు సమయపాలన లేకుండా కరెంట్ కోతలు జరుగుతున్నాయి. డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ మారింది, మీరు చూసారు. మీరు రెండోది మీరు ఒక బస్సు తప్పించి, ఇది మహిళలకు బస్సులు ఫ్రీ బస్సులను తప్పించి కొట్టుకొని చావండి అని చెప్పేసి మీరు అదొకటి చేశారు. మీరు మిగతా ఈ సబ్సిడీలు ఇచ్చారని చెప్పేసి, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారని చెప్పేసి ఒక ప్రజా బ్యాలెట్ లాగా పెట్టేసి ప్రజాభిప్రాయం పెట్టి కనుక్కుందాం ఈ 2 ఏళ్ల పాలన మీరు చేసింది అది మీరు ప్రజాపాలన లేకపోతే వృధా పాలన అని తెలిసిపోతుంది. రైట్. చివరిగా చెప్పండి, ఇక్కడ అడుగడుగున బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే ఇండస్ట్రీలు రాకుండా అడ్డుపడుతున్నారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ మీద కూడా వాళ్ళు అనేక కామెంట్లు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే లగ్జర్లు అదే చేసిరు వాళ్ళు, సో రమణపేటలో అదే చేసిరు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు ఇలా విషయంలో కూడా భూముల విషయంలో రైతులను ప్రేరేపిస్తున్నది కూడా బీఆర్ఎస్ నాయకులే, ఏ పార్టీ చేస్తలేదు అని చెప్పేసి అంటున్నారు. హైడ్రా తీసుకొస్తే కూడా దాన్ని ఎంటుండి చేయించారు అంటారు. నేనేమంటున్నా అంటే అంత అసమర్థత, అంత పిరికిపాలన అనేది. అంటే బయట ఒక కార్యకర్త ఎజిటేషన్ చేస్తే నీ ఎంఓయూలు ఆగిపోతాయా? అంటే నీ ఫేక్ ఎంఓయూలా, నీ ఫేక్ అగ్రిమెంట్లా, నీ ఫేక్ ఇన్వెస్ట్మెంట్లా, నీ ఫేక్ బిజినెస్లా? నిన్న మేము చూసినాం కదా, నువ్వు ఎంబీఏ స్టూడెంట్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టినావు నువ్వు అక్కడ. వాళ్ళు ఇన్వెస్టర్స్ కాదు. నీ 3 హాల్స్లో నువ్వు అక్కడ జనాలు చూపించు. నీ విఐపీ ఓపెనింగ్ సెక్షన్ మొత్తం నీ కాంగ్రెస్ సమిట్, అది గ్లోబల్ సమిట్ కాదు. వేరే రాష్ట్రాలు ఏ ముఖ్యమంత్రి వచ్చిండు, ఏ కేంద్ర మంత్రులు వచ్చారు? 20 నిమిషాల ముందు వచ్చి కిషన్ రెడ్డి గారు లేచి బయటకు వచ్చి రావాల్సి వచ్చింది. దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఏ ఇన్వెస్ట్మెంట్? అంటే ఒక బీఆర్ఎస్ కార్యకర్త కమెంట్ చేస్తే నీ ఎంఓయూ ఆగిపోతుందా? అంటే నీ ఇన్వెస్ట్మెంట్ అంత వీకా? కాదు కదా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 1,00,000 ఆరోపణలు జరిగినాయి. ఆయన అవన్నీ ఎన్నుకుంటే ఆగలేదు కదా. ఆయన దారిలో ఆయన పోయి అందరినీ కూడగట్టుకొని ఈరోజు రాష్ట్రం తీసుకొస్తేనే కదా ఆ వేసిన భిక్ష మీద నువ్వు ఆ కుర్చీ మీద కూర్చున్నావు నువ్వు. అంటే నేను చెప్పేది ఏంటంటే నువ్వు అంత వీకెస్ట్ చీఫ్ మినిస్టర్ అని నువ్వే చెప్పుకుంటున్నావు. మేము చెప్పేది ఏంటో చేసేది పద్ధతిగా చేయి, ట్రాన్స్పరెన్సీగా చేయి. నువ్వు ఎక్కడ చేయట్లేదు, నువ్వు జస్ట్ డోల్ బజాయిస్తున్నావు అంతే. నువ్వు లేని ఫ్యూచర్ సిటీ గురించి ఫ్యూచర్ మాట్లాడుతున్నావు అంటేనే నువ్వు అసలు నువ్వు ఇంత భయపడుతున్నావు బీఆర్ఎస్ కార్యకర్తలను అనేది నీ స్టేట్మెంట్లోనే తెలిసిపోతుంది. ఓకే, రైట్. ఇది పరిస్థితి. ఆయన పెట్టింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టింది, ముఖ్యమంత్రి పెట్టింది గ్లోబల్ సమ్మిట్ కాదు, ఓన్లీ కాంగ్రెస్ సమ్మిట్ అని చెప్పేసి ఇక్కడ ఆయన కామెంట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ పెట్టుబడులు కాదు కదా, అంటే ఇక్కడ ఏదైతే మూతబడిన కంపెనీలను అవుట్లు పెట్టుబడులు పెడుతుర్రని చెప్పేసి ప్రేరేపిస్తున్నారు తప్ప కానీ వాళ్ళు చేసేది ఏం లేదు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మాత్రము
ఎక్కువ సీట్లు ఎక్కువ స్థానాలలో గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం అనేది జరిగింది. దట్ ఛాలెంజ్ ఇప్పుడు పోదాం బ్యాలెట్ ఓటుతో పోతే ఇప్పుడు ఏదో ఇది ఫేస్ వాల్యూ ఓట్లు, సో రేపు వచ్చేది స్థానిక సంస్థలలో పార్టీ సింబల్ వస్తుంది, అప్పుడు చూసుకుంటాము కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది తేలిపోతుంది, ప్రజలే తీర్పిస్తారని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.